హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము నిర్గమ కాండము 14వ అధ్యాయము 14వ వాక్యము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న వాగ్దానము. ఇక్కడ దేవాది దేవుడు ప్రవక్త అయిన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానము, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును అని. ఈ రోజున మరి నీ జీవితములో నీకున్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, యుద్ధము వంటి వాతావరణంలో నీవు ఉంటున్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు నీ పక్షముగా యుద్ధము జరిగించును అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు మరి యొక్క వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకొనున్నట్లు వాగ్దానాన్ని నీవు విశ్వసించి దేవుని చేత నీవు ధైర్యమును పొందుకొని దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.